హలో అండి. మన నిత్య విద్యార్థి ఛానల్ తరపున ఫస్ట్ టైం లాగ్ చేస్తున్నాము. మేమందరము క్రూజ్కి మద్రాసు నుంచి వైజాగ్ బయలుదేరాము. మా వాళ్ళ బస్సులు పెట్టారు. అక్కడి నుంచి ఆ బస్సులో మా ఫ్యామిలీ, వీళ్ళు మా మర్ది మా మరదలు, పెద్ద తమ్ముడు, మా అమ్మగారు, పెద్ద మరదలు, చిన్న మరదలు, మా ఏపరాలు, నేను, మా వారు, మా మనవడు, మా వియ్యంకుడు, మా కోడలు, మా మనవడు విజయం అని చూపెడుతున్నాడు. ఇంక వీళ్ళ నలుగురు మా మేనగోడలండి. సందడే సందడి. ఆ చివరున్నది మా చిన్న తమ్ముడు, ఈడు మా అబ్బాయి అన్నమాట. ఇలా సంతోషంగా అందరం క్రూజ్ బయలుదేరాము. ఇక్కడ షిప్ కాడికి వచ్చాము. అందరూ గ్రూప్ ఫోటో దిగాము. మొత్తం 19 మందితో సరదాగా మా క్రూజ్ ప్రయాణం బిగిన్ అయిందండి. ఎప్పుడు ఏదో ట్రిప్ వెళ్తూ ఉంటాము, కానీ ఈసారి ఫస్ట్ టైము లాగ్ చేద్దామని చెప్పేసి నేను మొట్టమొదటిసారిగా ఇలా చేస్తున్నాను అనమాట. ఇదివరకైతే డైరీలో రాసుకునేదాన్ని, కానీ మన మీడియా ఉపయోగించుకుందామని ఇలా చేయటం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చెక్కింగ్ అనమాట. మా వారండి ఇలా చెక్కింగ్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఇట్లా ఫ్యామిలీతో వెళ్తే చాలా సందడిగా ఉంటుందండి. ఈ సింగిల్గా వెళ్తే అంత ఎంజాయ్ చేయలేం మనము. ఫ్యామిలీ అయితే కనుక చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందరు లైన్లో నుంచున్నాం. మా మరిది గారు ఏదో చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇక్కడేమో మనకి వెరిఫికేషన్ చేసి, ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసి రూమ్కి మనిషికి ఒక కార్డు ఇస్తారండి. ఆ కార్డు పెడితేనే మనకి ఆ రూమ్ లాక్ అనేది వస్తుందన్నమాట. తాళము అదైతే ఏమి ఇవ్వరు. ఆ కార్డు పెడితే సెన్సర్ అనమాట. ఆ సెన్సర్ వల్ల ఆ రూమ్ లాకు తెరుచుకుంటుంది. రూమ్కి ఇద్దరుంటే 2 కార్డులు ఇస్తారు, చెరొకటి. అంటే ఒకళ్ళు వచ్చినా రాకపోయినా వెయిట్ చేయకుండా ప్రతిదీ ఎంజాయ్ ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టారు. ఈ సిస్టమ్ అయితే బాగానే ఉందనిపించింది. ఎందుకంటే ఒకళ్ళకేమో ఎంజాయ్ చేయాలంటుంది, ఒకళ్ళకేమో వచ్చి పడుకోవాలని ఉంటుంది. మా చిన్న తమ్ముడు ఆ విషయమే జోక్ చేశాడనమాట. అందుకని నవ్వుతూ ఉన్నాం అనమాట. మేమిద్దరు ఉన్నాం కాబట్టి రూమ్లో మాకు 2 ఇచ్చారు. మా మనవడికి కూడా ఇవ్వటం జరిగింది. అంటే చిన్నపిల్లలకి ఇవ్వరనమాట. ఇలా చెక్కింగ్ కాడికి చెక్ చేశారనమాట. ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని చెక్కింగ్ చేసుకొని కార్డులు తీసుకొని వచ్చాము. మా మనవడేమో ఎప్పుడు వెళ్దామా అని చెప్పేసానని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకా మా మనవరాలు ఇది సందడి దొరికింది కదని మేనకోడలు రీల్స్కి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట. తర్వాత వాళ్ళ సాంగు అవన్నీ తర్వాత వాళ్ళు ఎడిట్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడు మాత్రం సినిమా షూటింగ్లో లాగా మూమెంట్స్ ఇస్తున్నారు. ఇంకా అట్లా సరదాగా అందరం ఇంకా షిప్కి వెళ్తూ ఉన్నాం. ఒక పక్కేమో ఆకలి వస్తుంది, అయినా సరే అంటే ఎప్పుడో ఉదయం 10ంటికి బయలుదేరాము. ఇప్పుడు టైము 1 అయింది. ఆకలి వస్తుంది, అయినా సరే మళ్ళీ ఈ మధురమైన క్షణాలు దొరకవు కదా, అందుకని చెప్పేసని అలా చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళాము. మొత్తానికి ఎట్టకేలకి 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లో ఉంటుంది, కానీ మరి ఎందుకో వాళ్ళు 10th ఫ్లోర్లో ఉంది, 10th ఫ్లోర్లోకి వెళ్ళండి ఫుడ్ కోసం అని 10th ఫ్లోర్కి పంపించారు. కొంచెం మాకు క్లమ్జీగా అయిపోయింది, అర్థం కాలేదు ఎక్కడ ఫుడ్ ఉంది ఏమిటి అని. ఇంకా తర్వాత అయితే మనకేమో తెలుస్తుందేమో, కానీ స్టార్టింగ్ కదా రావటం, ముందు ఆకలి మీద ఉన్నాము. ఏదో కొంచెం దొరికిందన్నట్టుగా కొంచెం పెట్టుకొని తింటూ ఉన్నాం. ఇంకా చూస్తూ ఉన్నాం. మా మనవరాలండి, దానికి కొత్త ప్రదేశం అవ్వటం వల్ల కొంచెం బాగా చికాకు చేసుకొని ఏడిపిస్తూ ఉందన్నమాట. చాలామంది వచ్చారండి జనాలు. ఇందులో స్టాఫే 600 మంది ఉంటారంట. మొత్తం 1800 మంది అంటున్నారు. పెద్ద తమ్ముడు ఫ్యామిలీ వాళ్ళు హాయ్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడేమొచ్చేసరికల్లా ఇంక భోజనం అయిపోయింది.
భోజనం అయిపోయాక షిప్ కదలటానికి ముందు ఏదైనా ప్రమాదం జరిగితే కనుక లైఫ్ జాకెట్ ఎట్లా వేసుకోవాలనేది చెప్తున్నారు. ఒక్కొక్క రూమ్లకి కొన్ని చాట్లు అరేంజ్ చేస్తారు. మాకు వచ్చిన చాటేమో నించోవాలి. ఇంకా నేను నించోలేక వాళ్ళని అడిగితే ఇంకో చాట అంటే ఇక్కడ నెంబర్ 2 ఉన్న కార్డుకి ఈ కాడికి కూర్చునేది వచ్చింది. ఇంక సర్లేండి అక్కడ కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్నాం. తర్వాత విషయాలతో సాయంత్రం బులెటిన్ కలిసి అలా ఇంకా రూమ్కి వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ 5ంటికి స్నాక్స్ టైం అని చెప్పేసి మళ్ళీ 10th ఫ్లోర్లోకి వెళ్ళామండి. వెళ్ళాక అక్కడ స్నాక్స్ అవన్నీ ఉన్నాయిలే కానీ పడవ ఓడ బయలుదేరేసరికల్లా ఇంకేంటో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఒళ్ళు తూలిపోతున్నట్టుగా కడుపులో వికారంగా అట్లా అనిపించింది. కానీ అసలు వాళ్ళు ఏం ఐటమ్స్ పెట్టారా ఏమిటా అని చూద్దామని వెళ్ళాము. మొత్తానికైతే ఉన్నాయి కానీ చాలా రకాలే ఉన్నాయి కానీ ఏమి తినబుద్ధి కాలేదు. తర్వాత ఇంక బయటకు వచ్చాక అక్కడ 10th డెక్లో వాళ్ళు రికార్డింగ్ ఉంది. 2 ఆడవాళ్ళు పాటలు పాడుతూ డీజే పెట్టారు, డ్యాన్స్ స్టెప్స్ పెట్టారు. ఇక మీకు తెలిసిందేగా మా మేనకోడలు డ్యాన్స్ అంటే ప్రీతని, వాళ్ళకి తోడుగా మా కోడలు కూడా జాయిన్ అయింది. ఇంకా చూడండి ఒక్కొక్కళ్ళు జనాలు ఎగిరారు, మామూలుగా ఎగరలా. ఒక పక్కేమో అందరికీ కళ్ళు తిరుగుతున్నాయి అన్నారు, కడుపులో తిప్పుతుంది అన్నారు. అయినా సరే ఆ డ్యాన్స్ ఎంజాయ్ చేయాలి, మనం ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చాము అనే ఉద్దేశంతో ఎంజాయ్ కోసమే కదా వచ్చింది అని ఇది నీ వెనకాల మా పెద్ద మరదలు కూడా జాయిన్ అయింది. నన్ను కూడా జాయిన్ అవ్వమన్నారులే కానీ అసలుకే కళ్ళు తిరుగుతున్నాయి, నా వల్ల కాదు, నేను చూస్తానని అక్కడ చైర్స్ ఉన్నాయండి, స్విమ్మింగ్ పూల్లో చైర్స్ లాగా పడుకునే చైర్స్, కూర్చునే చైర్స్ ఉన్నాయి. ఇంకా పిల్లలైతే స్విమ్మింగ్లు, ఇంకా మా చిన్న తమ్ముడైతే సెల్ పట్టుకొని అన్నీ ప్రతి విషయాన్ని క్యాచ్ చేస్తూ ఉన్నాడు మా చిన్న తమ్ముడు. ఇంకా మా మనవడైతే స్విమ్మింగ్ అనుకుంటూ వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇలా డ్యాన్సులు చేస్తూనే ఉన్నారు. ఎంతసేపు చేశారంటే దగ్గర దగ్గర 1 గంట సేపు చేశారండి. ఇక్కడ ఇంకా ఆడోళ్ళు మగోళ్ళు అంటూ ఏం తేడా లేదు, అందరూ చేస్తూ ఉన్నారనమాట. ఇది కొంచెం రిలాక్స్ అయ్యేవాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు, సెల్ఫీ తీసుకునేవాళ్ళు సెల్ఫీలు, అలా అందరూ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. సరే అని ఇంకా 11కి మా అమ్మగారండి 11కి వెళ్ళాము. సముద్రం మొత్తం చూడండి ఎంత హాయిగా ఉంటుందో. ఎప్పుడైనా ప్రకృతిని ఆస్వాదిస్తే మాత్రం చాలా అనుభూతి కలుగుతూ ఉంది. ఇప్పుడున్న అపార్ట్మెంట్ బతుకుల్లో మనం ప్రకృతిని ఎంజాయ్ చేయలేకపోతున్నాము. కాబట్టి వీలైనంత వరకు మనం ప్రకృతిలో ఎంజాయ్ చేయాలి. అంటే అందరూ ఇంత డబ్బులు పెట్టుకొని క్రూజ్కి వెళ్ళమని కదా. మా మనవడు స్విమ్మింగ్ తాత అని వాళ్ళ తాతతో స్విమ్మింగ్కి వెళ్తున్నాడు. అలా నెలకోసారైనా 2 నెలలకోసారైనా మనకు వీలున్న దగ్గర ప్రదేశాల్లో వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ చల్లటి గాలిని అనుభవిస్తే చాలా ఆనందంగా ఉంటుందండి. తర్వాత 7 గంటలకి 6th ఫ్లోర్లో థియేటర్ ఒకటి ఉందండి. ఆ థియేటర్లో ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అస్సలకి చాలా బాగున్నాయండి. ఆ వెనకాల LED లైట్లు చూసారా, ఆ పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ వేయటము. మన తెలుగు వాళ్ళు అయితే కాదు నాకు తెలిసి, నార్త్ ఇండియా అనుకున్నా, కానీ చాలా వరకు తెలుగు పాటలే పాడారు. ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారండి అక్కడ, అందుకని వాళ్ళు తెలుగు పాటలు పెట్టడం జరిగిందనమాట. చాలా బాగా డ్యాన్సులు చేశారు వాళ్ళు, చాలా బాగున్నాయి. అసలుకి ఎంత బాగున్నాయి అంటే ఒక సినిమా చూస్తున్న ఫీల్ వచ్చిందే తప్ప ఏదో బయట మనం పెళ్ళిళ్ళకి వాటికి చూసిన ఆర్కెస్ట్రా లాగా మాత్రం అట్లా అనిపించలేదండి. అందరి హీరోల్ని కవర్ చేశారనమాట. ప్రభుదేవా కానీ, జూనియర్ ఎన్టీఆర్ఏ కానీ, పెద్ద ఎన్టీఆర్ఏ కానీ, ఇలా రజనీకాంతే కానీ, ఇట్లా ప్రతి పాపులర్ సాంగ్స్ని వాళ్ళు బాగా ప్రదర్శించారనమాట. చాలా ఆనందం వేసింది, ఆహ్లాదకరంగా ఉంది. చాలామంది జనాలు కూర్చున్నారు, అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారను. ముఖ్యంగా ఆ వెనకాల డిస్కో లైట్లు అవన్నీ చూసారా, గ్రాఫిక్స్ అవి చాలా బాగున్నాయండి. ఇంకా అవి అయిపోయాక అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వచ్చాము. ఇక్కడ ఇంకో జరిగిందనమాట పాట కచేరీలాగా. అది అలా డ్యాన్సు పర్ఫార్మెన్సు చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. జనాలు చూశారు కదండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. లాస్ట్లో ఆ డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ కూడా
ఆడియన్స్లోకి వచ్చి ఉత్తేజపరిచారు. అట్లా 1 గంట దాకా ఈ నృత్య ప్రదర్శన జరిగిందండి. తర్వాత బయటకు వచ్చాక సింగింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. మ్యూజిక్స్ వాయిస్తూ ఉన్నారు, సింగింగ్ పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉన్నారు. మనం ఏ పాట అడిగినా కానీ వాళ్ళు పాడుతూ ఉన్నారు, తెలుగు అయితే తెలుగు అట్లా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ డిన్నర్కి వచ్చామండి. డిన్నర్లో కూడా చాలా వెరైటీసు పెట్టారు. ఇప్పుడు మాత్రం 5వ ఫ్లోర్లోనే పెట్టారు. 4లోనే 6లో కూడా ఉంది జైన్ ఫుడ్ అనమాట. 4లో వచ్చేసేసరికనేమో 4లో వెజ్, నాన్ వెజ్ ఉందన్నమాట. 4లో వచ్చేసి వెజ్, నాన్ వెజ్ ఇలా 2 రకాలు ఉంటాయి. 5వ డెక్లో వచ్చేసి ఓన్లీ వెజిటేరియన్ జైన్ ఫుడ్ ఉంటుందండి. మేము 5వ దాంట్లోకి వెజిటేరియన్ కాబట్టి మేము అక్కడికే వెళ్ళాము. చాలా రకాలు ఉన్నాయండి, వెరైటీస్ మాత్రం మనం తినాలే కానీ చాలా రకాలు ఉన్నాయి. ఆఖరికి సూపే కానీ అన్ని రకాలు ఉన్నాయి. ఇది మా మొదటి రోజు ప్రయాణం. 2వ రోజు ప్రయాణం రేపు కలుద్దాం.